గెలుపు వల్ల బలం రాదు. నీ కష్టాలు నీ బలాన్ని పెంచుతాయి. కష్టాలు వచ్చినప్పుడు లొంగిపోకుండా నిలబడటమే నిజమైన బలం. ఆ సవాళ్లను స్వీకరించి తన కలను సాకారం చేసుకున్న లక్ష్మి కథ విందామా? ఒక చిన్న గ్రామంలో లక్ష్మి అనే అమ్మాయి ఉండేది. ఆమెకు చిన్నప్పటి నుండి నృత్యం అంటే చాలా ఇష్టం. కానీ ఆమె కుటుంబం పేదరికం కారణంగా నృత్యం నేర్చుకోవడానికి సరైన అవకాశాలు లేవు. గ్రామంలో నృత్యం నేర్పించే గురువులు లేరు. ఆమెకు కావాల్సిన నృత్యం దుస్తులు కూడా కొనుక్కోలేని పరిస్థితి. లక్ష్మి మాత్రం తన కళ్ళను వదులుకోలేదు. ఆమె ప్రకృతిని చూస్తూ, పక్షుల కదలికల్ని గమనిస్తూ తన ఊహలలోనే నృత్యం చేసేది. ఆమెకు నృత్యం నేర్చుకోవడానికి సరైన వనరులు కూడా లేకపోయినా ఆమె తనలోని పట్టుదలతోనే నృత్యం చేసింది. గ్రామంలోని కొందరు లక్ష్మిని చూసి ఎగతాళి చేసేవారు. ఇదేం పిచ్చి వేషాలు, పేదరికం ఉన్నా కూడా నృత్యమా అని నవ్వేవారు. కానీ లక్ష్మి మాత్రం వారి మాటలు పట్టించుకోకుండా తన సాధనను కొనసాగించేది. ఒకరోజు గ్రామంలో జరిగే వార్షిక ఉత్సవాల సందర్భంగా నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు. గ్రామంలోని పిల్లలందరూ తమ ప్రతిభను ప్రదర్శించడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. లక్ష్మి కూడా తన నృత్యాన్ని ప్రదర్శించడానికి వెళ్ళింది. ఆమెను చూసి ప్రేక్షకులు నవ్వడం మొదలుపెట్టారు. కానీ లక్ష్మి మాత్రం ఏమాత్రం భయపడకుండా తన నృత్యాన్ని ప్రదర్శించింది. ఆమె నృత్యం చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. ఆమెలోని ప్రతిభను చూసి ఉత్సవానికి వచ్చిన ఒక నృత్య గురువు ఆమెను మెచ్చుకున్నాడు. లక్ష్మి పట్టుదలను, కష్టపడే మనస్తత్వాన్ని చూసి ఆమెకు నృత్యం నేర్పించడానికి ముందుకొచ్చాడు. ఆ తర్వాత లక్ష్మి గొప్ప నృత్య కళాకారిణిగా ఎదిగింది. గురువు శిక్షణతో లక్ష్మి శాస్త్రీయ నృత్యంలో రాణించింది. రాష్ట్ర, జాతీయ పోటీల్లో గెలుపొంది గుర్తింపు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శనలు ఇచ్చి నృత్య కళను పరిచయం చేసింది. పేద పిల్లలకు నృత్యం నేర్పి గురువుగా మారింది. అనేక పురస్కారాలు అందుకొని స్ఫూర్తిదాయక నృత్యకారిణిగా నిలిచింది. లక్ష్మి తన గురువు దగ్గర శిక్షణ తీసుకున్న తర్వాత సాంప్రదాయ నృత్య శైలిలో కొత్త ప్రయోగాలు చేసింది. ఆమె పాత నృత్య రీతులను ఆధునిక భావాలతో మిళితం చేసి ఒక ప్రత్యేకమైన నృత్య శైలిని సృష్టించింది. ఆమె నృత్యం కేవలం వినోదం కోసం కాకుండా సామాజిక సమస్యలను కూడా ప్రతిబింబించేది. ఆమె నృత్యం ద్వారా పేదరికం, లింగ వివక్షణ, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించింది. లక్ష్మి నృత్యం కేవలం కళ మాత్రమే కాదు, ఒక సామాజిక ఉద్యమంలా మారింది. ఆమె నృత్యం ద్వారా సమాజంలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నించింది. లక్ష్మి జీవితం మనకు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతుంది. గెలుపు వల్ల బలం రాదు. నీ కష్టాలు నీ బలాన్ని పెంచుతాయి. కష్టాలు వచ్చినప్పుడు లొంగిపోకుండా నిలబడ్డమే నిజమైన బలం. లక్ష్మి పేదరికం, అవమానాలు ఎదురైనా తన పట్టుదలతో, కష్టపడే తత్వంతో గొప్ప నృత్యకారిణిగా ఎదిగింది. ఆమె కథను మనకు స్ఫూర్తినిస్తుంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా విజయం సాధించవచ్చని నమ్మకాన్ని కలిగిస్తుంది.